దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. 92వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరముగా చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, ఎందుకనగా యెహోవా నీ కార్యం చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతులను బట్టి నేను ఉత్సాహించుచున్నాను. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. యెహోవా నీవే నిత్యము మహోన్నతుడుగా నుండు. గురుపోతు కొమ్ముల వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలంతో నేను అంటబడి తిని. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవు వేయుదురు, లెబనాను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనమును లేదనియు ప్రసిద్ధి చేయుటకై కూర్చోనండి. ఇంతవరకు ఆరాధనలో నడిపించినటువంటి సంఘ కాపురులకు నాకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆరాధనలో నడిపించిన ప్రార్థించి సహకరించినటువంటి జ్యోతి గారికి నాకు వందనాలు తెలియజేస్తున్నాను. వాక్య పఠనం చేసిన సహోదరులకు కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పదలిచిన వారు మరి సాక్ష్యాలకు సమయిస్తున్నాం, వినియోగపరచుకోవాలని కోరుచున్నాం. ఎవరో లేనట్లయితే మరి కానుకలు సమర్పించుకుందా. ఎవరైనా ప్రత్యేక పాట పాడాలనుకున్నవారు వచ్చి మన మధ్యలో ఉన్నటువంటి తేజ గారు వచ్చి ప్రత్యేక పాట పాడించాలని కోరుతున్నాం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పూల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. రెండోసారి కలిసి పడదామా? నువ్వే నువ్వే నా జీవాధారము. రెండోసారి. నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం. నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము. కొంచెం బిడ్డ పడదామా? నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవాధారము.
లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను, నువ్వే లేకపోతే నేను జీవించలేను, నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను, నువ్వే లేకపోతే నేను ఊహించలేను, నువ్వే లేకపోతే నేను లేను. జనమే యుగ యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం, నిన్ను విడచిన క్షణమే ఒక యుగమై గడిచే నా జీవితము, చెదరిన నా బ్రతుకే నిన్ను వెతికే నీ తోడు కోసం. నువ్వే నా జీవనాధారం, అమ్మ చెప్తామందరూ కలిసి బిగ్గరగా. నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవనాధారము, నీతో నేను జీవిస్తాను కలకాలము, నిన్ను నేను ప్రేమిస్తాను చిరకాలము, లోకంలోనే నేను వెతికా అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము, నీతో నేను జీవిస్తాను కలకాలము, నిన్ను నేను ప్రేమిస్తాను చిరకాలము, లోకంలోనే నేను వెతికా అంత శూన్యము, చివరికి నువ్వే నిలిచావే సదాకాలము, నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా, నిన్ను విడువను దేవా నా ప్రభువా నా ప్రాణనాథ, నీ చేతితో మలచి నన్ను విరచి సరిచేయునాదా, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవనాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవనాధారము, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం, నీతో ఉంటే జీవితం వేదనైన రంగుల పయనం, నీతో ఉంటే జీవితం బాటేదైన పువ్వుల కుసుమం. చివరిసారిగా నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవనాధారము, నువ్వే నా ప్రాణాధారము, నువ్వే నా జీవనాధారము. చక్కటి గీతాన్ని ఆలపించిన సహోదరు తేజ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఎత్తబడిన కానుకల కొరకు, ఎత్తబోయే వాక్యం కొరకు ప్రార్థించాల్సిందిగా కుమారాంటిని కోరుచున్నాను. పాదాలకు వందనాలు 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 తండ్రి, వందనాలు యేసయ్యా, వందనాలు రాజా, స్తోత్రం నైనా, స్తోత్రం తండ్రి ప్రభువా, యేసయ్యా నీ పాదాల దగ్గర తండ్రి చేరి ఉన్నామయ్యా, స్తోత్రం నైనా
నాతో మాట్లాడమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం తండ్రి ప్రభా. ఎందుకు లేని వారమయ్యా, ఎందుకు పనికిరాని వారము తండ్రి. స్తోత్రం నాయన. నీ సన్నిధిలో రీతిగా తండ్రి మమ్మల్ని అందరినీ కూర్చున్నదే నీ పాదాలకు వందనాలు తండ్రి. స్తోత్రం నాయన ప్రభా. యేసయ్యా స్తోత్రం తండ్రి. ఎంతో మంది బిడ్డలు తండ్రి రాలేకపోవచ్చున్నారయ్యా, వారందరితో మాట్లాడమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం నాయన. మేము చెప్తే రారయ్యా. స్తోత్రం తండ్రి. మీరు వారి మనసులను కలిగించమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుని బంగారు పాదాలు వందనాలు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం నాయన. నీ సన్నిధికి నడిపించమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం తండ్రి ప్రభా. అలాగే నాయన స్తోత్రం నాయన. ఈ జరిగిన కూడికిన అంతటినీ తండ్రి స్తోత్రం నాయన చేతికి చెప్తున్నానయ్యా తండ్రి. సందా సంచిలో ఉంచిన ప్రతి హస్తాన్ని దీవించమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం నాయన. వారి తండ్రి స్తోత్రం నాయన పనిలో నీ తోడు నీడ దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కొక్క బిడ్డకి తోడుబడమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం నాయన. ఏ బిడ్డనైతే నిలబెట్టుకుని నాతో మాట్లాడినాయి ఉన్నావో తండ్రి, ఆ బిడ్డ ద్వారా తండ్రి స్తోత్రం నాయన మాకు మంచి వర్తమానాన్ని అందించమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం తండ్రి. అలాగే నేను కూడి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదిస్తారని మా కొత్త తల్లులని యేసు పరిశుద్ధమని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ప్రార్థించిన సహోదరికి నా ఇక్కడ వేపూరు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో ముఖ్యమైన సమయానికి వచ్చి ఉన్నాం. మరి గతించిన కాలం అంతా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన రెక్కల కింద మన సంఘాన్ని మనలను మరి ఈరోజు వరకు మనం బతుకున్నామంటే దేవుని కృప. ఒకసారి అలెలుయా చెప్దామా? హల్లెలూయా. మరి అనేకమైన యుద్ధాలు చూసాం, అయినా మనం బెదరకుండా ధైర్యంగా నిలబడి ఈ రోజుని సజీవంగా ఉన్నామంటే దేవుని మహాకృప. త్వరలో మనం నూతన సంవత్సరానికి కూడా అడుగుపెట్టబోతున్నాం కనుక అందరం ప్రార్థన పూర్వకంగా మరి దేవుడు మనకి మరి ఏమైతే తెలియపరచబోతున్నాడో దేవదాసుల ద్వారా శ్రద్ధగా విని ఆలకించాల్సిన కోరుచున్నాను. ఈ సమయంలో సీమోన్ గారు వచ్చి మరి దైవ వర్తమానం అందించాల్సిన కోరుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో మనం ఈ రీతిగా దేవుని స్తుతించి ఆరాధించుకోవడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ఏంటన్న హృదయంతో దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం. అధ్యక్షులు ఉండి నడిపిస్తున్నటువంటి సుధీర్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. సంఘం అంతటికి కూడా మా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. కొద్దిగా తగ్గించండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. గడిచిన శుక్రవారపు దినమున మన క్రిస్మస్ ఆరాధనలో నేను ఒక వచనమును చదివి కొద్ది మాత్రమే ధ్యానించి అక్కడ విడిచిపెట్టాను. మరలా అదే వచనం దగ్గర నుండి మనము కంటిన్యూ చేసుకుందాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన. 17వ వచనం కూడా చదువు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు లోకములోనికి పంపలేదు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని దేవుని సన్నిధానములో మనము దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాము గనుక ప్రభు మనతో మాట్లాడులాగిన హృదయాలు తెరిచి దేవుని స్తుతించి గణపరుద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు. సిరు ప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే బోధకులు. తలమైన లేదే జన్మ
లోకము తలవంచి సర్వ లోకము పశుశాలలో నీవు పవలించినావ పరమాత్ముడవు నీవు పరిశుద్ధుడవు కావు పసిపాలుడవు కావు పశుశాలలో నీవు పాపంబు మోసే కల్వరిలో ఓడించినావు మరణమును పాపంబు మోసే కల్వరిలో ఓడించినావు మరణమును మేఘాలలోన వెళ్ళినావు మేఘాలలోన వెళ్ళినావు త్వరలోన భూమికే తరలుచున్నావు త్వరలోన భూమికే తరలుచున్నావు పశుశాలలో నీవు పవలించినావ పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు పసిబాలుడవు కావు. మహోన్నతుడైన దేవా, పరముని విడిచావు, దేవదూతల ఆరాధన విడిచావు, దేవుని యొక్క ఉండవలసినటువంటి స్థానమును విడిచి నన్ను రక్షించడానికి, నాతో ఉన్నటువంటి ఇక్కడ బిడ్డలను రక్షించడానికి, ఇదిగో మమ్మల్ని నిత్య జీవంలోకి చూడడానికి మా కొరకు నీ అద్వితీయ కుమారుని పంపించావు. ఇదే క్రిస్మస్ ఆరాధన. ఇదిగో నా ప్రభా, ఈ క్రిస్మస్ ఆరాధనలో జరుగుతున్నటువంటి సందర్భంలో మేమందరము నా ప్రభా నీకు ఇష్టలుగా మారగలిగినటువంటి కృప ధన్యత మా ಎಲ್ಲరికీ మీరు అనుగ్రహించమని, నన్ను నీ సిలువ చోటను మరుగుపరుచుకుని నాతో మీరు మాట్లాడమని, మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆ బయటి చివరి వచ్చేసి దేవుని యొక్క సన్నిధిలో మహిమను విడిచిన దేవుడు, దేవదూతల ఆరాధన విడిచిన దేవుడు, నరుడు ఎన్నటికి దేవుని చేరుకోలేనటువంటి ఆ మహిమలోనికి వెళ్ళలేనటువంటి ఇన్ఫైనైట్ దేవుడు అన్నటువంటిది ఏంటంటే ఇన్ఫైనైట్, ఎప్పటికీ ఏ నరుడును ఎప్పటికీ చేరుకోలేనటువంటిదే ఈ యొక్క దేవునికి ఉన్నటువంటి మహిమ. అందుకనే దేవుడు అంటాడు మోషేతో మాట్లాడినప్పుడు, నన్ను చూడాలని నీకు ఆశ ఉంది, ఓకే మోషే, నన్ను చూసి నువ్వు బ్రతకలేవు, నన్ను చూసి బ్రతికిన నరుడు లేడు అని. ఇదిగో నీవు యొక్క బండ సొందరుల మధ్యన ఉండేవు, నీకు కేవలం నా వీపు భాగమును మాత్రమే కనబడినట్లుగా చేస్తాను అని చెప్పిన దేవుడు అలాగనే మోషేకి తన మహిమను వీపు భాగమును మాత్రమే చూపించగలిగాడు. హల్లెలూయా. ఇంకా మనము చూస్తే, ఇంకా మోసే తర్వాత ఇంకా తరుగుతూ ఇంకా వస్తూ ఉన్నటువంటి కాలంలో దేవుడు మోషేతో మాట్లాడుతూ, మోషే అయ్యా, నిన్ను మీ మధ్యన నేను నివసించాలి, నాకు ఒక నివాస స్థలం నాకు సిద్ధపరచు, మీ మధ్యకి నేను వచ్చి మీతో కలిసి జీవించాలని ఆశ కలిగి ఉంది. నేను దైవత్వంలో ఎక్కడో ఉండి ఆ మహిమలో ఉండి అక్కడ మాత్రమే కనబరుచుకుంటూ నేను అక్కడి నుండి మాత్రమే మాట్లాడుకుంటే
ఏమాత్రము కూడా నేను చేసినటువంటి ఈ కార్యము ద్వారా, నేను ఏదైతే మీ మధ్యన మీతో కలిసి మీతో మాట్లాడి మిమ్మల్ని నడిపిస్తున్నానో, మీ శ్రమలో నుండి, మీ పాపం యొక్క ఆ యొక్క ఏదైతే ఆ దూరం అయిపోయినటువంటి స్థితిలో ఉన్నారో అక్కడ నుండి మిమ్మల్ని కలుసుకోవాలని ఆశ కలిగి ఉంది. నేను అంతగా చేసి నేను అక్కడ ఉండి మీరు ఇక్కడ ఉండి మీరు ఇలాగ ఉండడం నాకు ఇష్టం లేదు, మీతో ఉండాలి అని ఆశపడుతున్నాను అని దేవుడు స్వయంగా మోషేతో మాట్లాడి మోషేకి ఇచ్చినటువంటి ఏదైతే ప్రత్యక్షపు గుడారం ఉందో ఆ ప్రత్యక్షపు గుడారమును కట్టి సిద్ధపరిచాడు మోషే. అందరికి తెలుసు కదండి. ప్రత్యక్షపు గుడారం నిర్మాణం చేసిన తర్వాత ఆ ప్రత్యక్షపు గుడారమును ప్రతిష్ఠిత దినమున దేవుని యొక్క మహిమ ఆ గుడారం మీదకి దిగి వస్తే యాజకులు నిలవలేకపోయారు. అంత మాత్రం అక్కడితో అయిపోలేదు. మరి దావీదు నేను ఇదిగో ఈ గుడారంలో నేను ఉంటున్నాను, ఇదిగో సరమి వేయబడినటువంటి ఆ యొక్క మిద్ది మీద నేను ఉంటున్నాను, నేను నాకు ఇది అంతకు చేసావు, నన్ను ఎక్కడో గొర్రెల కాపర్లుగా ఉండవలసిన నన్ను, గొర్రెలు మేపుకుంటున్నటువంటి నన్ను, నా తండ్రి యొక్క మందను కాసుకుంటున్న నన్ను, నా తండ్రి కూడా నన్ను నా కుమారుడిని గ్రహించి నన్ను పిలవలేనటువంటి నా దుస్థితి నుండి, అటువంటి దీన స్థితిలో నుండి నన్ను తీసుకుని వచ్చి ఇదిగో ఇశ్రాయేలుకు రాజుగా చేశావు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు 12 గోత్రములకు రాజుగా నియమించి ఏదైతే మోషేకి అబ్రహాముకి వాగ్దానం చేశావో ఆ వాగ్దాన దేశం అంతటిని కూడా స్వతంత్రించుకునే శక్తినిచ్చావు. ఎంత కార్యం చేశావు. నా హృదయంలో కోరిక ఉంది ప్రభువా, అది నీ యొక్క మందిరము నేను కట్టాలి, నీ మందిరం నేను కట్టాలి అని ఆశపడ్డాడు. బంగారం సిద్ధపరిచాడు, మనుగులు బంగారం సిద్ధపరిచాడు. ఒక 10 గ్రాములు బంగారం కొనుక్కుంటే మనం ఎంతో హడావడి చేస్తాం. దేవుని మందిరానికి మనుగులు బంగారం సిద్ధపరిచాడు దాని. అంత మాత్రమే కాదు, ఇత్తడి, వెండి, ఇనుము, కర్ర ఏమి కావాలో అన్నిటినీ కూడా సిద్ధపరిచాడు. సిద్ధపరిచి మందిరం కట్టాలనుకుంటే లేదు దావీదు నువ్వు ఆగు, నీ కుమారుడైనటువంటి సొలొమోను చేత మందిరం కట్టించుకుంటాం. ఆ విధంగానే కట్టాడు. కట్టినటువంటి మందిరము, ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి మహిమ, దేవుని యొక్క మహిమ దిగి వచ్చినప్పుడు అక్కడ కూడా నిలవలేకపోయారు యాజకులు. హల్లెలూయా. అక్కడ కూడా నిలవలేకపోయారు. అయితే ఈ క్రిస్మస్ సంబరాల్లో ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను గనుక తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. ఇంతవరకు దేవుని మహిమను చూడడానికి కూడా ఆ మహిమ దిగి వస్తే తట్టుకోలేనటువంటి ఆ యొక్క యాజకుల సహితము ఎంతో పరిశుద్ధంగా నిత్యము ధర్మశాస్త్రమును వల్లిస్తూ ధర్మశాస్త్రమునే పాటిస్తూ ఆజ్ఞలను పాటిస్తూ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను 10 ఆజ్ఞలను 318 ఆజ్ఞలు చేసుకుంటే ఆ ఆజ్ఞలలో అనుసరిస్తున్నటువంటి వారే లేవి గోత్రానికి చెందినటువంటి ఈ యొక్క యాజకుడు. హల్లెలూయా. ఇటువంటి యాజకుడు సైతము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటి దేవుని ప్రజలను నడిపించినటువంటి మోషే నీ యొక్క ఏదైతే కానాను దేశం ఉందో చేరగలిగాడా? మోషే తర్వాత అన్న అయినటువంటి అహరోను యాజకుడిగా చేయబడ్డాడు, యాజకుడిగా నిర్మాణం చేయబడ్డాడు. యాజకుడికి ఉండగలిగాడా? యాజకుడు అయినటువంటి అహరోను చేరలేదు, మోషే కూడా చేరలేదు. కారణము దేవుని యొక్క మహిమను చూడడానికి ఎంతగానో ఎదురు చూశారు వాళ్ళు. కానీ దేవుడు అక్కడి నుండి వారిని ఈ యొక్క కానాను దేశం చూడకోకుండా కానీ దీని నుండి ఒక పాఠం మనకు నేర్పిస్తుంది.
ఎంతగా నువ్వు రక్షించినటువంటి అనుభవంలో ఉన్న దేవుని మాటలు ఒక్కచోట తప్పిపోయినా కుమారుడైనటువంటి యేసయ్యను కొడితే క్షమాపణ ఇచ్చాడు, కుమారుడైన యేసయ్యను తుడితే క్షమాపణ ఇచ్చాడు. కానీ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన మధ్యకు దిగి వచ్చి పరిశుద్ధాత్మ దేవుని దూషించినా ద్వేషించినా ఎవరైనా తృణీకరించి మాట్లాడినా వారికి ఈ భూమి మీద కానీ పరలోకంలో కానీ స్థానం లేదు. మోషే చేసింది అదే. ముందు బండను కొట్టమంటే కొట్టిమన్నాడు, వెళ్ళాడు, కొట్టిన కొట్టి వెంటనే నీళ్ళు ఇచ్చాడు. ఇప్పుడు బండ దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు, కొట్టాడు. కొట్టిన కారణం చేత నీళ్ళు అయితే వచ్చాయి, కానీ ఏమైంది? మోషే వాగ్దాన దేశం. ఎందుకని? నీళ్ళు ఇచ్చేసావు కదా ప్రభువా, దాహం తీర్చేసావు కదా ప్రభువా, ఇంత జనానికి ఇన్ని కార్యాలు ఇచ్చేసావు కదా ప్రభువా అని మనకు ప్రశ్న రావచ్చు. దేవుడు అక్కడ మోషేను బట్టి ప్రజలను బాధించకూడదు. ప్రజలలో ఎవడైనా ఒక్కడు ఉన్నట్లయితే, ఒక్కడు ఎంతమంది అండి? ఇశ్రాయేలుడు 1000 మంది. ఇశ్రాయేలులో ఒక్కడు దేవుని కొరకు నిలబడితే, దేవుని కొరకు సాహసం చేసి కార్యము కొరకు ముందడుగు వేస్తే వాడు ఒక్కడు 1000 మందిగా మారగలుగుతున్నాడు. ఆ వానితో పాటు అంత ప్రశస్తమైనటువంటి దేవుని సన్నిధిని అనుభవిస్తూ, దేవుని ప్రేమిస్తూ, దేవుని ఆజ్ఞలు లోపడుతూ జీవించుచున్న వారు ఎవరైనా ఉండి ఆయనతో పాటు ఇప్పుడు నేను నడుస్తున్నాను అనుకోండి, నాతో పాటు సుధీర్ గారు వచ్చి నా వెనక మీతో పాటు నేను నడుస్తాను అన్నాడు అనుకోండి, మీతో పాటు మోకరిస్తాను అన్నాడు అనుకోండి, మోకరించగానే నాది 1000 మందిని తరమగలిగితే నా వెనక ఆయన వచ్చినటువంటి ఇద్దరము ఏకమించి ప్రార్థన చేస్తే 10,000 మందిని తరమగలిగిన శక్తిగా మార్చగలిగిన దేవుడు. ఆమేన్. అలాగా నన్ను ప్రేమించి ఆ మహిమలో ఉన్నటువంటి ఆ మహిమలో ఎంతకాలము నేను ఉండను, ఎంతకాలము నేను వాళ్ళు చేసిన అతిక్రమాన్ని బట్టి, వారు చేసినటువంటి దోషమును బట్టి ఎంతకాలము దూరం పెట్టను. లేదు, నేను వారి మధ్యకి వెళ్ళాలి, వారు నాకు జనులైపోవాలి, వారిలాగా నేను మారాలి అంటే నేను తగ్గించుకోవాలి. ఈ దైవత్వంలో వెళ్తే ఎక్కడ చూడడానికి కానీ చూసాం కదా. ముందుగానే మనం ఏం చూసామండి? దేవుని మహిమ యెరూషలేము దేవాలయంలోకి దిగవచ్చునా, లేకపోతే ప్రత్యక్ష గుడారం మీదకి దిగవచ్చునా, యాజకులు సహితం నిలవలేకపోయారు. అందుకని ఆయన తగ్గించుకుని ఏమయ్యాడో తెలుసా? ఒక నరుడిగా మన మధ్యకు వచ్చి మనకంటే దీన స్థితికి వెళ్ళి మనం అనుభవించలేనటువంటి, ఎప్పుడైనా మీరు తగ్గించుకోవడానికి ఇష్టపడతారా? ఏ విషయంలో? యేసుప్రభు వారి జననం విషయంలో మరియమ్మ గారి దగ్గరకు వార్త వస్తే, దేవదూతల వార్త తెచ్చినటువంటి వార్త విన్నటువంటి మరియమ్మ గారు, ఇది ఎలా జరుగుతుంది? నేను పురుషుని ఎరగని దాన్నే, నువ్వు తెచ్చావు శుభవార్త మంచిదే, నేను పురుషుని ఎరగని దానను, నేను కేవలం ప్రధానము చేయబడిన వాడు దాననై ఉన్నాను. అయితే ధర్మశాస్త్రం చెబుతుంది, ప్రధానము చేయబడిన తర్వాత ఏ యొక్క స్త్రీ అయినా ఇంకా వివాహము కాకమునుపు వాళ్ళిద్దరు ఏకమై, మరి ఆమె ఏకమైనట్టుగా తెలిస్తే 2 సాక్షులు ఉంటే చాలు, ఆమెను రాళ్లతో కొట్టి సంపమంటుంది ధర్మశాస్త్రం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరియమ్మ గారి యొక్క స్నేహ స్థితిని చూడండి. రాళ్లతో కొట్టించుకోవాలా? యేసుప్రభు వారికి జననం ఇవ్వాలా? యేసుప్రభు వారికి తన గర్భమును ఇవ్వాలా? లేకపోతే యేసుప్రభు వారి యొక్క ఆయన గర్భమును మోస్తే ఆమె మరణమును రాళ్లతో కుట్టించుకోవాలా? క్రైస్తవ్యము క్రీస్తులో ఉన్నటువంటిది. క్రీస్తు కొరకు ప్రయాసపడాలి అంటే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతగానో కొన్ని వదలవలసి వస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి కలిగిన దేవుడు ఆమె గర్భమునకు వచ్చినప్పుడు నిందను ఆమె భరించింది, తల్లిదండ్రుల తృణీకారం భరించింది, బంధువులు స్నేహితుల తృణీకారం భరించింది. కనీసము
ఆమె తన గర్భంలో ఉన్నటువంటి శిశువుకు జన్మనివ్వడానికి సత్రంలో కూడా స్థలం లేదు. ఎందుకు సత్రంలో స్థలం లేదు? అది మాత్రమే మనకు తెలుసు. దాని వెనకాల సత్రం గురించి ఆల్రెడీ నేను 2 సంవత్సరాల క్రితం క్రిస్మస్ ఆరాధనలో నేను సత్రమును గురించినటువంటిది. రూతు గ్రంథంలో బోయాజు ఉన్నాడు. బోయాజు తన రూతును వివాహం చేసుకున్న తర్వాత తన తండ్రి అయినటువంటి యెషయాకు ఇవ్వబడినటువంటి క్రొత్త ఇల్లు ఏదైతే ఉందో ఆ క్రొత్త ఇల్లు తన యొక్క సంతానంలో ఎవరు ప్రథమగా ఉన్నాడో వాళ్ళకి సంతానం గొప్ప వివాహమైన వారికి ఆ ఇంటిని క్రొత్త ఇల్లుగానే ఇస్తూ ఉన్నారు. అది అలా వచ్చింది. దావీదుకి వచ్చిన తర్వాత దావీదు బర్జిల్లయి కుమారుడైనటువంటి ఆ యొక్క వారి యొక్క కుమారుడికి ఇచ్చేస్తే ఆ కుమారుడు తన మరి బర్జిల్లయి చనిపోయినప్పుడు వెళ్ళిపోతూ దావీదుకి అప్పగించవలసినటువంటి ఆ యొక్క ఇల్లును సత్రంగా చేసి దావీదుకి అప్పగించుకోకుండా అనేక మందికి ఆశ్రయం ఇచ్చేటువంటి దానిగా మార్చాడు. అయితే అక్కడ దొంగల గుహగా దొంగలు వచ్చి నరహంతకులు వచ్చి ఇర్మియా గ్రంథం తీయొద్దు కానీ ఇర్మియా గ్రంథంలో ఈ వచనాలు ఉన్నాయి. ఆ సత్రమును ఈ యొక్క ఎలా మార్చేశారంటే నరహంతకులు, వ్యభిచారులు, దొంగలు నుండేటదిగా అయిపోయింది. అటువంటి దీనస్థితిలోనికి దేవునికి స్థలము లేదు. ఎవరైతే ఆ యొక్క దావీదు యొక్క వంశములో నుండి దావీదు యొక్క సంతానంగా వచ్చారో దావీదు సంతానంలో నుండి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు యోసేపు దావీదు వంశస్థుడని అక్కడ ముందుకు మనం చూసినట్లయితే లూకా సువార్త కానీ మత్తయి సువార్త కానీ చూస్తే అక్కడ ఎంతో స్పష్టంగా వ్రాయబడ్డది. యోసేపు యోసేపు తండ్రి ఎవరండి? యోసేపు గారి తండ్రి ఎవరు? ఒకసారి చదవండి మత్తయి సువార్త మత్తాను యాకోబును కనెను. యోసేపును కనెను. చాలా అక్కడ చూసినట్లయితే యాకోబు యోసేపుని కంటే దావీదు కుమారుడని వచ్చింది. చూసారా? ఎందుకోసం? దావీదు వంశస్థుడిగా దావీదు గోత్రంలో నుండి పుట్టాలని నిర్ణయించుకున్నాడు. ఏ నరుడు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ పుట్టాలో దేవుళ్ళు అనబడిన వారు ఎక్కడ పుట్టాలో ఎక్కడైనా చెప్పుకొని వచ్చి పుట్టినట్లుగా మీరు ఎక్కడైనా ఉందా? ఆయన మాత్రమే. ఎందుకో తెలుసా? నా పాపముల నుండి తొలగించి నా పాపములను ఆయన మీద వేసుకుని ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలని ఎందుకు వచ్చాడు అంటే మనం యోహాను సువార్తలో స్పష్టంగా చూసాం. అక్కడ చెప్పబడినటువంటి 3వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అక్కడ చెప్పబడుతుంది, లోకమును దేవుడు ఎంతో ప్రేమించను కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. ఆయన భూమి మీదకి పంపించాడు. ఆయన వందు విశ్వాసం ఉంచాలని, నీ విశ్వసిస్తే నీ హృదయంలోనికే రావాలని. మందిరంలో కాదు ఇప్పుడు ఉండవలసిన స్థానం. మందిరంలో కాదు, మందిరం ఆయన కట్టించుకోవడానికి మందిరంలో ఉండి నేను మందిరం మీదకి దిగి వచ్చి ఆయనంతా కొట్టివేసి ఇప్పుడు ఎక్కడికి రావాలనుకుంటున్నాడంటే నీ హృదయంలోనికే రావాలి. నీ హృదయం దేవునితో అనుసంధానం చేయబడితే ఆ ఇన్ఫైనైట్ అనేటువంటి దేవుడు ఎన్నడూ నరుడు చేరలేనటువంటి ఈ నరుడు ఏకమై ఒక్కసారిగా దేవుని యొక్క రూపంలోనికి మార్చబడి ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఎంతో స్పష్టంగా ఉన్నది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే మనమందరము క్రీస్తు యొక్క మహిమను పొందునట్లుగా మనకు ఆయన అనుగ్రహించాడు. చూడండి 4వ అధ్యాయం 11వ వచనం చూస్తే మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించి జ్ఞానం విషయంలోను ఏకత్వం పొందాలి. ఎవరి విషయంలో? నేను సుధీర్ గారి విషయంలోనా, లేకపోతే సుధీర్ గారు నా విషయంలోనా? ఇక్కడ ఉన్నటువంటి ఎవరొకరు ఒక్కొక్కరి పక్షంగానా? సిగ్గిసేటండి కొన్ని విషయాలు. సంఘము కట్టడానిక, పాడు చేయడానిక? సంఘము
దేవుని నామ మహిమార్థంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకుని అందరిని ఏకం చేయాలని చూస్తుంటే ఏదో ఒక కారణం చేత చాలా బాధ అనిపిస్తుంది. కొద్దిగా అక్కడికి వెళ్ళట్లేదు, కానీ ఇక్కడ మనమందరం చూసినట్లయితే మనమందరము దేవుని కుమారుని, మనమందరం విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు వరకు అనగా, ఇక్కడ నుండి చాలా జాగ్రత్తగా చూడండి, అందరూ చూడండి. క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించును. హల్లెలూయా. నీలోనికి యేసయ్య వస్తే, నీలోనికి వాక్యమైన యేసయ్య వస్తే, ఆ వాక్యమైన దేవుడే నీ యొద్దకు వచ్చాడు. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనంలో మనం చూస్తాము. అనేక సార్లు చెప్పాను కనుక నేను తీయవసరం లేదు. అక్కడ చూసినట్లయితే ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను, దేవుని వాక్యము దేవుడై ఉండను. కిందకు వచ్చేటప్పటికి అక్కడ కింద ఏమంటున్నాడు తెలుసా? ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యకు వచ్చును. ఇప్పుడు మనం ఎబ్రిలకు రాసిన పత్రిక దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడేమంటున్నాడు తెలుసా? ఆ వాక్యం ఈ కడవరి దినాల్లో మనతోనే మాట్లాడుచున్నది. హల్లెలూయా. వాక్యమైన యేసయ్య భూమి మీదకు వచ్చాడు. దేవుడైన వాక్యంగా ఉన్నటువంటి యేసయ్య ఈ భూమి మీదకు వచ్చాడు. ఆ వాక్యము శరీరం ధరించుకుని వచ్చింది. శరీరం ధరించుకుని వచ్చినటువంటి మన మధ్యన నివసించింది భూమి మీద. ఈ యొక్క వాగ్దాన దేశంలో 33.5 సంవత్సరాలు సాక్షిగా ఆయన జీవించాడు. అనేక మంది కనపరుచుకున్నాడు. లూకా సువార్త ప్రారంభంలో అదే చెప్తాడు. అక్కడ మనం చూసింది ఘనత వహించినటువంటి దేవపానబడినటువంటి తన యొక్క ఎవరైతే ఘనత వహించడానికి పుట్టడానికి ఇష్టపడుతున్నారో ఆయనకు ఎంతో స్పష్టంగా రాశాడు. చూడండి, లూకా సువార్త మొదటి అధ్యాయము. ఆ దేవపిల్ల చూడండి, ఆరంభం నుండి కన్నులారా చూచిని వాక్య సేవకులైన దేవుని సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గురించి వివరముగా వ్రాయుటకు అనేకులను పూనుకున్నారు. కానీ చూడండి, నీకు ఉపదేశించిన సంగతులు నిశ్చయముగా జరుగునని తెలుసుకున్నటకు పరిష్కారముగా. ఎలాగండి? చాలమ్మా, పరిష్కారముగా. నాకు కావలసినటువంటి మాట పరిష్కారం అంటే పరిశోధనగా. ఈయన డాక్టర్ అయ్యింది. ఎక్కడ యూదాలో ఇశ్రాయేలు దేశంలో పుట్టినవాడు కాదు. యేసు ప్రభువుతో నడిచిన వాడు కాదు. ఈయన ఎక్కడ ఉన్నాడు అంటే ఒక గ్రీక్ దేశంలో ఉన్నటువంటి అక్కడ నుండి ఇక్కడికి వచ్చి యేసు ప్రభువు గురించి తెలుసుకుని, అది కూడా వివరంగా తెలుసుకుని, ఇంకా ఏమంటున్నాడు తెలుసా? పరిష్కారంగా తెలుసుకుని, ఇక్కడ నుండి అక్కడ యేసు ప్రభువు ఎక్కడ పుట్టారో, ఎవరితో నడిచారో, ఏం చేశారో అన్నీ కూడా ఆయన రాసేటప్పటికి ఆ యేసు ప్రభువు జన్మించినప్పుడు కాలంలో ఉన్నవారు ఉన్నారు కనుక వారందరినీ తెలుసుకుని పరిష్కారంగా రాయగలిగాడు. హల్లెలూయా. మనం చదువుతుంది, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన పుట్టిన పురాణం కాదు, కట్టు కథలు కాదు, అనగనగానేటువంటి కథలు కాదు. ఆయన ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు. నిన్ను నన్ను రక్షించి నా పాపములను తొలగించడానికి ఆయన వచ్చాడు. ఇంకొక మాట చూడండి, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన చూడండి, మనుషులందరూ రక్షణ పొంది ఏంటండి? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానమును గలవారై ఉండవలెనని ఇచ్చించుచున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన
క్రీస్తు యేసును నరుడు. హల్లెలూయా. క్రీస్తు యేసును నరుడు ఎలాగంటున్నాడో తెలుసా? ఇది చెప్తున్నటువంటి మాటలు, మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూస్తే మనుషులందరూ రక్షణ పొందవలెనని. ఇంకా మాట్లాడుతున్నటువంటి అదే వచనంలో మాట్లాడినటువంటి మాటలు చూస్తే అనుభవ జ్ఞానముగా మనమందరము తెలుసుకోవాలని. అక్కడ లుకా చూసినప్పుడు పరిష్కారంగా నేను తెలుసుకుని మీకు వివరంగా రాసింది ఉపదేశిస్తున్నాను అని చెప్పాడు. ఇక్కడ మనం చూస్తున్నాం అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎంతగానో మనమందరం మనుషులందరూ కూడా రక్షణ పొంది సత్యమును గూర్చి, యేసు ప్రభువారి గూర్చి ఆయనను మనము ఎలా తెలుసుకోవాలని ఆశపడుతున్నాడు తెలుసా? అనుభవ జ్ఞానము గల వారమై ఉండవాలని ఇచ్చేయించాడు, నిర్ణయించాడు. ఇచ్చేయించాడు అన్న మాటకి నిర్ణయము. దేవుడు ఒక నిర్ణయాన్ని చేసి నీకు నాకు అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. ఈ నరుడుగా పుట్టినటువంటి యేసు ప్రభువారు ఎక్కడ పుట్టాలని ఆశపడుతున్నాడు? ఒకసారి చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో తీస్తే అక్కడ మొదటి నుండి చదవండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా వాక్కు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. హల్లెలూయా. ఎంతవరకు వాక్యమైనటువంటి దేవుడై ఉన్నటువంటి దేవుని యొద్దనే ఉన్నటువంటి దేవుడు అనబడిన యేసు ప్రభువారు నిన్ను నన్ను రక్షించడానికి మోడుబారిపోయినటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి మనము దేవుని యొక్క వాక్యములకు స్థలము లేనటువంటి దీనులమైనటువంటి మన హృదయంలోనికి జన్మించాలని ఆశపడ్డాడు. హల్లెలూయా. ఇక్కడ రాస్తున్నాడు యెషయా, రక్షించబడినటువంటి మన కొరకు రక్షణలోనికి రావాలి అంటే మనలోనికి వాక్యమైన యేసయ్య వస్తేనే నా జీవితం భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి జీవితం. నా తండ్రి నాన్నను తీసుకుని వెళ్ళి సత్యనారాయణ పేరు పెట్టుకున్నారు అన్నవరం తీసుకెళ్ళి. నేను పుట్టినప్పుడు 12 యాత్రలు తిప్పి శ్రీనివాసరావు అని పేరు పెట్టుకున్నారు. మా తమ్ముడు పుట్టినప్పుడు భద్రాసనం తీసుకెళ్ళి శ్రీనివాసరావు అని పేరు పెట్టుకున్నారు. అదే భక్తిలో పెంచారు మమ్మల్ని కూడా. కానీ ఆరిపోయి ఎండిపోయి మోడుబారిపోయినటువంటి నా జీవితం ఈ లోక సంబంధమైన రీతిలో పాపమైనటువంటి ఈ లోకంలో ఉన్నటువంటి దైవారాధన ఏదో తెలియకోకుండా, దేవుడు ఎవరో తెలియకోకుండా జీవించుచున్న జీవితాల్లో దేవుని యొక్క వెలుగు నన్ను తాకగలిగింది, నాలోనికి రాగలిగింది. నన్ను నా ప్రభువు యొక్క దినాన్ని వాడుకోగలుగుతున్నాడు. హల్లెలూయా. ఇలాంటి ఎంతో మంది జీవితాలు సాక్ష్యాలు ఉన్నాయి ప్రియులారా. ఎవరు కూడా అందరూ కూడా యేసు ప్రభువారి యొక్క హృదయాలకు ఆయన ముందుగా అప్పగించిన వారే కాదు, ఎంతగానో తరిమి వేయడానికి చూసిన వారే, ఎంతగానో దేవుని యొక్క పరలోకపు తాళపు చెవి పొందినటువంటి పేతురు కూడా ఆ యొక్క యేసు ప్రభువారి యొక్క మహిమను చూసి ఆయన చెప్పిన మాట ప్రకారంగా వాన వేస్తే ఆ 150 చేపలు పడితే దాన్ని చూసిన తర్వాత, అయ్యా నేను పాపాత్ముని, నన్ను విడిచి వెళ్ళిపో అన్నాడండి. లేదా మాట? యెషయా ఎంతగానో ప్రవచించినటువంటి యెషయాను మనం చూస్తే జననమును గురించి, యేసు ప్రభువారికి ఉన్నటువంటి దైవత్వమును గురించి ఆయన మొత్తం అంతా కూడా ఈ యొక్క యెషయా గ్రంథములో మరి పాత నిబంధన క్రొత్త నిబంధన అంతా కూడా విమిడీకృతంగా చేసి మాట్లాడినటువంటి ఈ యెషయా దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినప్పుడు, అయ్యో అయ్యో నేను పాపములో ఉన్నవాడును, పాపము కలిగిన పెదవులు కలిగిన వాడును, నేను పాపుల మధ్య నివసిస్తున్న వాడును, నేను నీతో ఉండడానికి యోగ్యుడని కాదయ్యా. యోగ్యుడని కాదు అంటే పరలోకంలో బలిపీఠం మీద ఉన్నటువంటి కారుతో తీయబడినటువంటి ఆ నుప్పుని తీసుకుని వచ్చి దేవదూత నోటికి తగిలించగానే ఏదా నుప్పు, ఏదా నుప్పు ఎప్పుడైనా గమనించామా? చదువుకుంటూ వెళ్ళిపోతాం. అగ్ని వంటి వాక్యమే, అగ్ని అయినటువంటి యేసయ్యే. ఏ హృదయం అయితే ఎండిపోయిన స్థితిలో ఉందో ఇక్కడ అంటున్నాడు చూడండి ఎంతో స్పష్టంగా, ఎండిన నేలలో లేత మొక్క వలె ఆయన ఎదుట పెరిగాడు.
ఒకసారి మీరు ఇక్కడ ఉన్నాం కదా, ఏదైనా ఒక రాతి నెలలో ఒక మొక్కను పాతండి, బ్రతుకుతుందా? గమనించండి. కానీ ఇక్కడ లేత మొక్క ఎక్కడ మొలుస్తుందో తెలుసా? ఎండిపోయి నీరు లేనటువంటి, ఎటువంటి మహాధారం లేనటువంటి దీన స్థితిలో ఉన్నటువంటి ఒక దీనుని యొక్క హృదయంలో మొలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరిలోనికైతే ఆయన వస్తాడో, ఎవరిలోనికైతే ఆయన రాగలుగుతాడో ఆ యొక్క జీవితాన్ని ఎంత బలభరితంగా మార్చివేస్తున్నాడో ఒకసారి చూడండి. ఇదే యెషయా రాసినటువంటి అధ్యాయము 9వ అధ్యాయము 6వ వచనం దగ్గర నుండి చదవండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంది. ఆ చాలా ఒక్కొక్కటిగా చదువుకుని వెళ్దాం, నేను తొందరగా ముగిస్తాను. రాజ్యభారము, ఏ భారముతో అయితే నువ్వు మోయలేని భారముతో నలిగిపోతున్నావో, ఎవరైతే ఆ భారమును భరించలేక నీ మీద ఉన్నటువంటి ఏదో ఒక భారం ఈ రోజున మనుషుల మీద ఉందా లేదండి? ప్రతి ఒక్కరికి ఏదో భారం ఉంది. ఇక్కడ అంటున్నటువంటి మాట, నీ కుమారుడు అయినటువంటి యేసయ్య నీలోనికి పుడితే, ఎండిన నేలకు ఉన్నటువంటి నీలోనికి వస్తే ఏం చేస్తాడో తెలుసా? ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆయన మోసుకుని వెళ్తాడు నీ భారము నా భారము. ఎప్పుడు? నీలో యేసయ్య పుడితే, నీలోకి యేసయ్య వస్తే, నీవు యేసయ్యకు ఒక హృదయము, నీవు ఆరిపోయినటువంటి రాతి హృదయంగా మారిపోయినటువంటి ఈ రాతి హృదయమును మాంసపు హృదయంగా మార్చివేస్తానంటున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన వాక్యం వచ్చేస్తే. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయం యొక్క భారముతో నిండిపోయినటువంటి ఈ భారభరితమైనటువంటి హృదయం మీదకి ఆయన ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు. నీవేదైతే నా జీవితంలో జరగదని ఆశపడుతున్నావో, ఏదైతే నేను పొందుకోవాలని అనుకుంటున్నావో, నీలో ఒక అద్భుత కార్యం చేయగలిగిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఎప్పుడైనా సముద్రం 2 పాయలు వెళ్ళిపోవడం చూసారు? ఎప్పుడైనా? ఎప్పుడు చేయని కార్యాలు కూడా ఆయన చేశాడండి. దుమ్ముని ఎగరేస్తే పేలయ్యాయి ఐగుప్తులో. కర్ర నీటిలో పెడితే నీ రక్తమయ్యింది నీళ్లు. మాట సెలవిస్తే కప్పలు వచ్చాయి, మిడతలు వచ్చాయి. జ్యేష్ఠ కుమారుడే చచ్చిపోయినటువంటి ప్రతి ఇంటిలో నుండి శవం లేచిలింది. తెలుసా మీకు? నీ హృదయంలో కనుక యేసయ్య వస్తే ఒక ఆశ్చర్య కార్యం చేయడానికి ఆయన ఆశ్చర్యకరుడు. ఆమేన్. నీ హృదయం అనబడినటువంటి ఎండిపోయినటువంటి రాత్రి హృదయంగా మారిపోయినటువంటి ఈ హృదయంలోనికి దేవుని యొక్క వాక్యమైనటువంటి ఆ నిప్పైనటువంటి వెలుగైనటువంటి వాక్యము నీలోనికి వస్తే, నీలోనికి వచ్చినటువంటి మయనగా మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నీకు ఆలోచన ఇవ్వడానికి, ఏ యొక్క పరిస్థితుల్లో, ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు నడుస్తున్నావో, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనికి వచ్చి నీకు ఆలోచన చెప్పి, మనము దీన స్థితిలో ఉన్నాను, మనము అపాయము లేని వారము కాదు, శత్రువు చేత తరమబడుతున్నాను, మనము అపాయము లేని వారము కాదు, ఆలోచన ఇచ్చి నడిపించగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూస్తే అక్కడ ఇంకా చెప్పబడిన మాట చూస్తే, బలవంతుడైన దేవుడు. నువ్వు బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, బలహీనుడిగా నీవు ఉండొచ్చు. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదండి, నా స్థితి ఇదండి, నా పరిస్థితి అదండి అని చెప్పుకుంటూ నేను బలహీనుడిగా ఉన్నప్పుడు నిన్ను బలపరచడానికి, నేను ధైర్యం ఇవ్వడానికి నీ పక్షం వస్తున్నటువంటి బలవంతుడైన దేవుడు. హల్లెలూయా. ఎవరు ఆయన? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, తన అద్వితీయ కుమారునికి మన కొరకని గ్రహించాడు. ఆయనే వాక్యమైన యేసయ్య. లేతనము లేక ఎండిన భూమిలో లేత మొక్క వలె మొలిచినటువంటి ఆయన తండ్రి ఎదుట ఈ ఆరిపోయినటువంటి ఈ దీన స్థితిలో ఉన్నటువంటి ఈ దీనుడిలో నుండి
ఈ రోజున జీవజల నదులు ప్రారంభించేస్తున్నాడు. హల్లెలూయా. ఇటువంటి జీవితం నాదే కాదు, ఎందరో సాక్ష్యం నేను నాకు తెలుసండి. గతము క్రిస్మస్ ఆరాధనకి మనం ఇక్కడికి రప్పించాలనుకున్నాం. క్రిస్మస్ ఆరాధనక లేక ఎన్వెస్ట్లో కానీ స్వామి గారు భయంకరమైనటువంటి హైందవ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. ఒక పాట మార్చేసింది. ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ. చాలా మొద్దు పాడలే కాదు, ఎందుకంటే టైం లేదు నాకు అక్కడ. ఎందుకంటే ఆ ప్రేమ ఏంటో పొందుకోవాలని ఆశ కలిగింది. ఒక క్రిస్మస్ ఆరాధనలో ఈ పాట పాడుతూ ఉంటే ఆయన పెట్టుకుంది. ఈ రోజున ఈ బైబిల్ గ్రంథాన్ని ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా అందించగలుగుతున్నాడు. ఆరోగ్యమూర్తి గారు ఈ గ్రంథంలో ఉన్నటువంటి తప్పులు పట్టుకోవాలని చూశాడు. ఆయనే ఈ గ్రంథమును పఠించువాడిగా మారిపోయాడు. సాధు సుందర సింగ్ గారి యొక్క సాక్ష్యం చూస్తే బైబిల్ చించి కాచేసినటువంటి వాడు రక్తపాతములు కలిగిన అపోస్తలుడిగా మారిపోయాడండి. టిబెట్ భూముల్లో ఆయనను కొట్టనటువంటి వాళ్ళు లేరు, ఆయన తిట్టినటువంటి వారు లేరు. భయంకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయిన స్థితి నుండి దేవుని కొరకు ఉజ్జీవాన్ని రగిలింపచేసినటువంటి మన భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉజ్జీవాన్ని రగిలింపచేసి గుంటూరులో భయంకరమైనటువంటి ఉజ్జీవాన్ని కర్త అయ్యాడు. పండిత పురుషోత్తమ సోదరు గారిని చూడండి. కట్టుకున్న భార్య యేసుప్రభుని నమ్ముకున్నానని ఆయన అడుక్కునే స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆయనకు ఆకలేస్తూ ఉంటే తన ఇంటి దగ్గరకే వెళ్ళినప్పుడు తన భార్య పులిహార చేసుకుని వచ్చి ఆ పులిహార ఎక్కడ వడ్డించిందో తెలుసా? మనకులకు ప్లేట్లో పెట్టలేదు, లేకపోతే పేపర్లో వేయలేదు. అప్పుడే పేడ వేసినటువంటి ఆ ఎద్దుల సావుడిలో ఉన్నటువంటి ఆ పేడ మీద వేసింది. మనకి ఏం తెలుస్తుంది? ఎండిన నేల అంటే మన హృదయాల్లోనికి యేసయ్య వస్తే పండిత పురుషోత్తమ సోదరు గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో ఉద్యమంలోకి నడిపించగలిగారు. యేసన్న గారు మనకందరికీ తెలుసు, ఎంతో రక్తం కక్కుకుంటూ అందరూ చేత త్రోసివేయబడినటువంటి యేసన్న గారు ఎంత దేవుని కొరకు కొన్ని వేల సంఘాలు కట్టేశాడండి. లక్షల ఆత్మను దేవుని కొరకు తిప్పాడండి. మన హృదయంలో యేసయ్యకి స్థానం ఇస్తే వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకార్యం చేయగలిగిన దేవుడు, అద్భుత ఆలోచన కలిగిన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి. ఇదే మనం చూస్తున్నాం. ఆ నిత్యత్వంలో నిన్ను చేర్చాలని, నిన్ను నన్ను తీసుకుని వెళ్ళాలని యొక్క తండ్రి అయిన దేవుని సింహాసనంగా కూర్చోబెట్టుకోవాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ఇస్తామని హృదయాన్ని. సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. ఇస్తామని హృదయాన్ని ఇస్తే ఇదిగో కింద రాయబడినటువంటి ఆయన మనకు ఏలయనగా శిశువు పుట్టెను. ఆ శిశువు మన హృదయంలోకి వస్తే ఎండిపోయి ఆరిపోయి దీనంపై భయంకరమైనటువంటి రాత్రి హృదయంలో మారిపోయినటువంటి నీ స్థితిని కూడా మార్చి నీవు దేవుని కొరకు ప్రయోజనకరంగా మార్చగలడానికి నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్న దేవుని చేతికి నువ్వు అప్పగించుకుంటావా? ఈ రోజున సూటిగా నీ కొంతమంది మనం ఉన్నాం. సూటిగా నీ ఎదుగు వస్తున్నటువంటి ప్రశ్న, ఆయన హృదయంలో చేర్చుకుంటావా? ఇందాక నేను ఫస్ట్లో పాట పాడడానికి ఆశ ఎందుకు పాడానో తెలుసా? పాట స్థాపించలేదే తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే. స్థాపించలేదు ఆయన తరగతులు. ఈ రోజున ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో యేసు ప్రభువారి యొక్క సువార్త రక్షకుడైన పుట్టాడని ఆయన గురించి స్టార్ కట్టి నక్షత్రం పెట్టి ఆ యొక్క యేసు ప్రభువారిని గురించిన జన్మదిన వేడుకను జరిపించుకుంటున్నటువంటి పరిస్థితి వచ్చింది. నీ యొక్క హృదయం కూడా ఇవ్వగలిగితే ఎండిపోయినా ఆరిపోయినా మారిపోయినా ఇటువంటి హృదయంలోనికైనా ఆయన వస్తే
నీకున్న సమస్యలే కాదు, నీకున్న ఆపదల నుండే కాదు, నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల నుండే కాదు, ఏ స్థితి నుండైనా తప్పించి రక్షించి ఆయన అత్యున్నత నిత్యుడైన తండ్రి యొద్దకు చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి నా హృదయములను తెరుస్తాను ప్రభా. ఇదిగో నా హృదయంలోనికి నా ప్రభా, నీ కన్య ప్రభా, నా కొరకు నీ అద్వితీయ కుమారుడు భూమి మీదకి పంపించామని, నీ అద్వితీయ కుమారుడు ద్వారా నాకు రక్షణ ఇవ్వడానికి, ప్రజలందరికీ రక్షణ కలిగి చేయడానికి నాకు నా ప్రభా సమయంలో నా ప్రభా నేను ఆ రక్షణ పొందుకోవాలని నాతో మాట్లాడుచున్నావు. నాతో మీరు మాట్లాడుతున్న నీ మాటలకై స్తుతి చెల్లిస్తున్నాను దేవా. ఒక్కసారి మన హృదయాన్ని తెరుద్దాం ప్రియులరా, తెరుద్దాం. దేవునికి ఆలయంగా మారిపోదాం, దేవునికి ఆలయంగా మారిపోదాం. నీళ్ళుండే జీవ చలనందులు ప్రవహింపచేయడానికి ఆశపడుతున్న దేవుడు. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైన మా దేవ, మా ప్రభు, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తూ, ఇదిగో నా ప్రభు, ఇంతవరకు నీ దివ్యమైనటువంటి వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడారు. సజీవమైనటువంటి నీ వాక్యము